గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఓడరేవులు మూసివేయడంతో భారత్కు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం ఏలూరు, తణుకు మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్, ఖర్జూరం ధరలు భారీగా పెరిగాయి. రానున్న వారాల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కేజీ 2,000 రూపాయలు పలికిన పిస్తా ధర ఇప్పుడు 2,200 పలుకుతోంది. కేజీ పిస్తా సాల్ట్ 1,100 నుంచి 1,300కు పెరిగింది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. ఇరాన్లోని బందర్ అబ్బాస్, చాబహార్ ఓడరేవులు మూసివేయడంతో సముద్ర మార్గం ద్వారా జరగాల్సిన దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మరోవైపు భారత్, పాక్ ఉద్రిక్తతల వల్ల ఆఫ్ఘనిస్తాన్ నుండి రావాల్సిన సరుకుపై కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో పాటు ఉగాది, శ్రీరామనవమి పండుగలు దగ్గర పడుతుండటంతో డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ పెరిగింది. సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హోల్సేల్ వ్యాపారులు ధరలను పెంచేశారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్ వెజ్ వంటలు, జ్యూస్ సెంటర్లలో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో సామాన్యులు డ్రై ఫ్రూట్స్ కొనాలంటేనే భయపడుతున్నారు.